నా పేరు దీపక్ సరోజ్. మీ అందరికీ నేను సుపరిచితుడిని. అతడు సినిమా, ఆర్య, భద్ర, మెనుగురులు, లెజెండ్ బాలయ్య గారితో ఇలా అనేక సినిమాలు 43 సినిమాలు చేసి చైల్డ్ ఆర్టిస్ట్గా మీ టీవీల్లో, మీ ఫోన్లో, మీమ్స్ పరంగా ఎప్పుడూ మీ ముందు ఉంటూనే ఉన్నాను. అది నా అదృష్టం. ఆ రోజు అంత ఆదరించారు నన్ను. మరి ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా ఈ February 23rd రిలీజ్కి రెడీ అయింది. ఇది చాలా ఎమోషనల్లీ దగ్గర ప్రాజెక్ట్ మాకు. ఎందుకంటే కథ విన్నప్పుడు అదే టైంలో నేను హీరో అవ్వాలా లేదా మంచి నటుని అవ్వాలా అని అనేక ఆలోచనలు ఉన్నప్పుడు వచ్చిన కథ విన్న వెంటనే ఈ కథ ఖచ్చితంగా ప్రజలకు చేరాలి, చేరినప్పుడు వాళ్ళకు వచ్చే అనుభూతి ఏదైతే ఉంటుందో అదే నన్ను ఇక్కడ నిలబెడుతుంది అని చాలా గట్టిగా నమ్మాను. అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ శ్యామ్ కే నాయుడు డిఓపి గారు, రథన్ మ్యూజిక్ రథన్ గారు, అలాగే ప్రవీణ్ పూడి గారు ఎడిటర్, ఇలా చాలా మంచి సాంకేతిక నిపుణులతో మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా పూర్తయింది. షీఈ్ హీరోయిన్ తన్వీ నేగి, చాలా మంచి క్యారెక్టర్ చేసింది. తిని కీర్తన, షీఈ్ హీరోయిన్ అండ్ షీఈ్ కీర్తన. తిని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. టీజర్ ట్రైలర్ చాలా ఆదరించారు. స్పెషల్లీ విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని మాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో వెరీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ప్రమోట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. February 23 ఖచ్చితంగా మీరు అందరూ సినిమాని చూడాలి. లవ్ స్టోరీ అని ఉండి అది లవ్ కట్ అయి పైన లైఫ్ అని ఎందుకు ఉంది అంటే, లవ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్స్ లైఫ్ సార్. బట్ ఈ కథ ఇట్ డీల్స్ విత్ సిద్ధార్థ్ రాయ్స్ లైఫ్. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆఖరి శ్వాస వరకు మేబీ ఏదేదైతే అనుభూతులు పొందుతాడో, ఏవేవైతే రియలైజేషన్స్ పొందుతాడో, లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటాడో, అవన్నీ మనకి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ జర్నీలో తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ జర్నీలో తిన్న మెయిన్ ఫ్లిప్ చేసింది ఆ లాజికల్ నుంచి ఎమోషన్ లవ్ స్టోరీ సార్. బట్ ఆ లవ్ స్టోరీ కాస్త అది లైఫ్ స్టోరీగానే మారుతుంది. సో డైరెక్టర్ అందుకే చాలా క్లియర్గా లవ్ ఇస్ మెయిన్ ఎలిమెంట్ బట్ ద ఈవెన్ మోర్ మెయిన్ ఎలిమెంట్ ఇస్ లైఫ్ అని పోస్టర్ అలా ఉంది సార్. సార్ ఇది బెంగాల్ స్టోరీ సార్. ఇది బెంగాల్లో అది డైరెక్టర్ గారు చెప్పాల్సిన కథ, నేను రివీల్ చేయలేను అది. బట్ ఇది రియల్ స్టోరీ సార్, 100% రియల్ స్టోరీ. మేబీ ప్రతి సందర్భం, ప్రతి సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండకపోవచ్చు. ఆబ్వియస్లీ మేము సినిమాటిక్గా కొంచెం చాలా మార్చాం అది సినిమాటిక్ ఎలిమెంట్లు, బట్ ఇట్ ఈస్ ద రియల్ స్టోరీ సార్. అందరికీ నమస్కారం. నేను మీ తన్వి నేగిని. సారీ, ఐఎమ్ నాట్ అ తెలుగు అమ్మాయి, నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు సే దట్ వీఆర్ కమింగ్ విత్ సిద్ధార్థ్ రాయ్ ఆన్ 23rd February. I'm very happy, very excited. We are in Vizag, promoting in Vizag. The energy of the city is really infectious. The vibe that we are getting, the response that we are getting, it's really heartily felt. And regarding my character, I'm playing Indu, Siddharth Roy's love interest, heroine of the movie. I'm very fortunate to have gotten this chance to play Indu, especially fortunate to Yashasvi sir, my director. He is a new director, but when you see the cinema on 23rd, I'm sure you will not see that he is a new guy or his experience shows a lot. So it was really lovely working with him. And Deepak Saroj, my lovely co-actor, really fortunate to work with him too. He is also very experienced than me, but never did I feel anything, or never did I feel that I was uncomfortable. I was feeling at home every day. And also he's become a really good friend now. And Kirtana, I would really like to appreciate her. She is such a lovely girl on the set also. She's played one wonderful character in the movie. So I hope you guys like our characterization, especially the characterization in the movie. Yashasvi sir has done a wonderful job with the characters, especially the women characters as well. They have got so much meat, so much masala. So it was a very wonderful journey to work with them. Even our producers, Funny sir, director also is one of the producers. His cousin is one of the producers, Pradeep Puri Garu. So I feel they are one of the best producers you could have or you could work with. It was lovely working with the whole team. ಶ್ಯಾಮ್ ಕೆ ನಾಯ್ಡು sir, he's our DOP. Nothing much to say about him. He's just the best. So thank you for all you media people who are here to support us. Your time means a lot. And thank you. Please go and watch our movie on 23rd February. I'm Kirtana. I played the role Kirti in the movie, and it's such a wonderful character who is crazy about Siddharth Roy.
అండ్ షీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. తనంటే పడి చచ్చిపోతుంది. సో అలానే చాలా పనులు చేసింది. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు వాచ్ ఏమేం చేసింది వాటి గురించి అని చెప్పి. అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీ, ఇట్స్ అ వండర్ఫుల్ మెసేజ్ ఉన్న మూవీ. ఇట్స్ నాట్ లైక్ ట్రైలర్లో చూపించింది మాత్రమే సినిమా అంతా ఉంటుందని కాదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంది దాని వెనక. సో ఎమోషనల్ డ్రామా ఉంది, లవ్ కూడా. ఇట్స్ ఇన్స్పైరింగ్ చాలా. ఉమెన్కి చెప్పినట్లు చాలా స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ తన్విది. అండ్ ఇట్స్ గోనా ఇన్స్పైర్ సో మెనీ ఉమెన్ అవుట్ దేర్. అండ్ యశస్వి సార్ గ్రేట్ రైటర్, డైరెక్టర్. సార్ ఊహించుకొని ఈ మూవీ చేసినప్పుడు ఐ డోంట్ నో వాట్ హీ ఏట్ ఆర్ వాట్ హీ డ్రాంక్. ఐ బిలీవ్ హీ డజంట్ డ్రింక్. కానీ ఇచ్చి పడేశారు స్టోరీని. డైరెక్షన్లో కూడా కొంచెం కూడా తగ్గలేదు. తనకి సార్కి ఇది కావాలి అంటే హీ వాంటెడ్ దాట్, అంతే 100% దానికోసమే ట్రై చేశారు. అందుకే ఆ మూవీ ఇంత అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సార్ ఆ పట్టుదలతోనే షూట్ చేశారు కాబట్టి ఈ స్టేజ్ వరకు తీసుకురాగలం అందరూ కలిసి. అండ్ నా స్టోరీ మీరు ఖచ్చితంగా చూస్తే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా అందరికీ వి వాంట్ యువర్ సపోర్ట్, లవ్. న్యూ కమర్స్ అంటే దీపక్ న్యూ కమర్ కాదనుకోండి, ఓకే న్యూ కమర్ వి బోత్ ఆర్ న్యూ. సో ఐ హోప్ మేము మీ అందరికీ నచ్చుతాము అండ్ మా క్యారెక్టర్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. ఖచ్చితంగా Feb 23 థియేటర్స్కి వస్తుంది. సిద్ధార్థ్ రాయ్ మీరే, అప్పటి నుంచి చూసేయండి.